కూరగాయలు చుక్కలంటిన ధరలు. ఒక వార్త, సామాన్యుడు నడ్డి విరుస్తున్న కూరగాయలు నిత్యావసర ధరలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, సతమతం అవుతోంది. వచ్చే చాలి జీతంతో ఉన్న కూరగాయలు సెంచరీలు దాటుతూ ఉన్నాయి. ఈ చలికాలంలో చలి ఎంత తీవ్రతగా వస్తుందో కూరగాయల ధరలు కూడా దడ పుట్టిస్తూ ఉంది సామాన్యుల జనాలకు. ఒకసారి అదే వార్త దీక్షిత వేయడం జరిగింది. కూరగాయలు చుక్కలంటిన ధరలు. 8 రూపాయలకు చేరిన కోడిగుడ్డు ఏదైతుందో అది 8 రూపాయలకు చేరింది. అది పరిస్థితి ఎట్లా ఉందనేది. కూరగాయల ధరలు చుక్కలంటుతున్నాయి. సాధారణంగా వేసవిలో క్రాప్ తక్కువగా ఉండడం వల్ల పెరగాల్సిన ధరలు శీతాకాలంలో పెరిగాయి. పెరిగిన ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారంగా తయారయ్యాయి. ఇవి కొనలేము, తినలేము పరిస్థితి నెలకొంది. ఇది పరిస్థితి. చుక్కుడుకాయ అయితే 100 రూపాయలు అయిందంట. ఏం చేస్తుంది చెప్పు? అది ఒక పాట ఉంది, ఏం కొనేటట్టు ఉంది, ఏం తినేటట్టు ఉంది అని. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఇక రాజకీయ నాయకులకు, సామాన్యులు వీళ్ళపైన నిత్యావసర ధరలు తగ్గించే ప్రయత్నం అయితే చేయరు. 500 సిలిండర్ అన్నారు, మా మహిళల్ని అందరూ బుక్ చేసిరు, వాళ్ళందరూ వన్ సైడ్ ఓట్లు వేసేసారు. ఇప్పటికి సిలిండర్ రాలే, ఇప్పటికి కూడా సిలిండర్ పెట్టుకొని ఇట్లా చూస్తారు. మహిళలు ఎప్పుడు వస్తారా సిలిండరు, 500 సిలిండర్ ఎప్పుడు ఇస్తుందని. సో అది కోడిగుడ్డు ధర గరిష్ట స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిగుడ్డు ధర 8 రూపాయలు పలుకుతోంది. ఫారం వద్దే హోల్సేల్గా 6 రూపాయలు ఉంది. చికెన్ సెంటర్లలో హోల్సేల్గా 80 రూపాయలకు డజన్ గుడ్లు విక్రయిస్తున్నారు. కిరాణా షాపులలో 8 నుంచి 10 రూపాయలు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ఎక్కువ శాకాహారమే తీసుకుంటారు. ఈ మాసంలో మాంసాహారం విక్రయం తక్కువగా ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంలో స్కిన్లెస్ చికెన్ 165 రూపాయలు పడిపోయింది. మళ్ళీ వెంటనే పెరిగి ప్రస్తుతం 220 రూపాయలు చేరింది. మరో 2 రోజుల్లో కార్తీక మాసం ముగిస్తుంది. ఎంత పెరుగుతుంది అనే మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయలు మాత్రం టమాటా 50 నుంచి 70 రూపాయలు విక్రయిస్తున్నారు. 20 రూపాయల నుంచి 50 రూపాయలు సోరకాయ విక్రయిస్తున్నారు. ఆకుకూరలు 20 నుంచి 20కి కట్టగా మాత్రమే ఇస్తున్నారు. నిమ్మకాయలు 20 నుంచి 3 విక్రయిస్తున్నారు. వెల్లుల్లి మాత్రం 300 నుంచి 400 రూపాయల కిలో అయింది. ఏం తినేటట్టుంది, ఏం కొనేటట్టుంది? సామాన్యులు నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. దీన్ని నియంత్రించే ప్లాన్ చేయాలి ఎవరన్నా, కానీ వాళ్ళకే టైం లేదు. వాస్తవానికి రాజకీయ నాయకులకు టైం లేదు. ఎందుకంటే రోజుకి వాళ్ళ ఆదాయం అంటే వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఖర్చులు అన్నీ పోను, ఖచ్చితంగా వాళ్ళకు ఒక 5 లక్షలు 4 లక్షలు మిలగాలి. అప్పుడైతే మిలుగుతూనే ఏమన్నా జనాల కోసం ఆలోచిస్తారు. ఈ మిలుగని ఇవన్నీ కదా, ఇవన్నీ డైరెక్ట్ రైతుల నుంచి వస్తాయి అమ్ముకునేది. ఇవన్నీ వాళ్ళకు పైసలు మిలిగాయి కాబట్టి దీని జోలికి పోరు. సో అది పరిస్థితి. ఇప్పటికైనా మేలుకోండి ప్రజలారా, ఇప్పటికైనా చైతన్యవంతులు కండి. మనం చైతన్యం ఉంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజల చైతన్యంతో ఈనాడు తెలంగాణ సాధించుకున్నాం. ప్రజల చైతన్యంతో ఈరోజు తిరుగుబడుతున్నాం. ప్రజల చైతన్యంతో బీఆర్ఎస్ తరిమి కొట్టినాం కూడా.